నేనేమనుకోవాలి సార్? నా ఇంట్లోకే దూరిందంటే ఎంతమంది ఇళ్లలో దూరింది ఈ అమ్మాయి? దూరలేదని ప్రూవ్ చేయమనండి. అమ్మాయి కాల్ డేటా తీపిచ్చండి, నా దగ్గర ఉంది, నేను తీస్తా కొన్ని రోజుల్లో, కంగారేం లేదు. అంటే టెక్నాలజీ ఎంత అండర్ డెవలప్డ్ అనుకుంటున్నారు సార్ వీళ్ళు? ఇలా ఫోన్లు చూడలేమనుకుంటున్నారా? యా ఒక్కసారి అండి, బేసిక్గా చాలా రోజుల నుంచి నాతో సహా చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే, సినిమా హీరో ధర్మమహేష్ అంటూ ఉంటే ఈయనే సినిమాలో నటించాడు, ఈ సినిమాలో యాక్ట్ చేశాడు, మాకు అర్థం కాలేదు నిజానికి. ఇప్పుడు మీరు వచ్చే ముందు కూడా ఎవరి ధర్మమహేష్ అనే దాని మీద మేము మా డెస్క్ టీంని ఒకసారి ఆయన ఫోటోలు తీయండి అంటే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు, ఎవరి ధర్మమహేష్ అని. నిజంగా సినిమాల్లో యాక్ట్ చేశాడు ఆయన. యాక్ట్ చేసి వెతికితే గూగుల్లో సింధూరం అనే ఒక సినిమా వచ్చింది, అది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. బేసిక్గా ఆయన పాపులర్ హీరో కూడా కాదు, పెద్ద క్యారెక్టర్లు కూడా చేసినట్టు ఏం లేదు. సరే, అతను సింధూరం అనే సినిమాలో చేశాడు, ఆ సినిమా బాగానే ఉంటుంది. ఓకే, ఆ సినిమా బాగానే ఉంటుంది, అది బాగానే లైవ్ అయింది, ఓటీటీకి కూడా ఎక్కింది. ఆ టైంలో బాగానే ఉన్నాడు అతను. వాళ్ళ సినిమా హీరోయిన్ కూడా చాలా డిగ్నిఫైడ్గా ఉండేది. అసలు ఈ సెకండ్ సినిమాలో ఉన్నంత చాప్రీస్ జల్లెడ బట్టి ఎతికినా ఎక్కడ దొరకరు. ఆ హీరోయిన్నే ఆ రితు చౌదరి ఇంకో పాప ఉంది వాళ్ళ సినిమాలో, ఆ పాపేమో నన్ను బెదిరిస్తుంది. అసలు వీళ్ళు రెండో సినిమా ఏంటండి? ఇతను రెండో సినిమా డ్రింకర్ సాయి సార్. డ్రింకర్ సాయి ఓటీటీ సినిమానా మామూలుగా రిలీజ్ అయిందా? వాళ్ళకు థియేటర్ ఉంది సార్, దాంట్లో రిలీజ్ చేశారు. మిగిలిన థియేటర్స్ నాకు తెలీదు. వాళ్ళ థియేటర్లోనే మొత్తం రిలీజ్ చేసుకున్నారు. ఓటీటీకి అయితే ఇంకా ఎక్కల. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్న తర్వాత కూడా మాకేం స్ట్రైక్ అవ్వట్లేదు. నేను కూడా సినిమా ఇంట్రెస్ట్ ఉంది, నాకు కూడా, నేను సినిమాలు చూస్తాను. బట్ మీరు చెప్పిన సినిమా టైటిల్ కూడా నాకు రిజిస్టర్ కాల. ఆ సినిమా అసోసియేషన్తో చాలా పాడైపోయాడు సార్ ఇతను, చాలా పాడైపోయాడు. అంటే ఇతను ఏదో ఉత్తముడు, కేవలం ఈ రితు చౌదరి వల్ల నేను చెడిపోయాడని నేను అనను, కానీ చాలా చాప్రీస్ ఉన్నారు ఆ సినిమాలో. ఆ ఐశ్వర్య శర్మ అనే అదో పెద్ద వేస్ట్ ఫెలో. అసలు వీళ్ళందరి గురించి అడ్రస్ చేయకపోతే నాకు పాపం తగిలిద్దేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ అమ్మాయి ఇంత ఓపెన్గా వస్తుంది వెళ్తుంది, ఎంతమంది ఫ్లాట్స్ డ్రింకర్ సాయిలో వన్ ఆఫ్ ది హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇంకొక హీరోయిన్ ఐశ్వర్య శర్మ. ఓకే, ఆ అమ్మాయి హీరోయిన్. మిమ్మల్ని బెదిరించింది ఎవరండి? బిగ్ బాస్ లో సీత అని ఒక ఆర్టిస్ట్ ఉంటుంది సార్, బేబీ సినిమా ఫేమ్. సీత అండి? ఆ అమ్మాయి అసలు నాకు పరిచయం కాదు, నాకు సంబంధం లేదు. అవుట్ ఆఫ్ నోవేర్ సడన్గా నాకు మెసేజ్లు పెట్టింది ఇన్స్టాగ్రామ్లో. ఓకే, మేము మా గౌల్దొడ్డి బ్రాంచ్ ఓపెనింగ్ చేసుకుంటున్నాం, మాది 16వ బ్రాంచ్. ఓపెనింగ్ చేసుకుంటుంటే ఈ పాప అంట నేను ఓపెనింగ్ చేయలేనంట. ఓకే, నేను అప్పుడు క్రికెటర్ గారి కోసం చూస్తున్నా, క్రికెటర్ ఎవరితో అయినా ఓపెనింగ్ చేపిద్దామని. ఒక పెద్ద క్రికెటర్తో నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను, అది ఓకే అవుతుంది ఆల్మోస్ట్. ఆ టైంలో ఏమైందంటే వరల్డ్ వార్ జరిగిద్ది అనే పాయింట్ వచ్చింది కదా, ఏదో యుద్ధాలు జరిగి. ఆ పాయింట్లో క్రికెట్ అంతా షిఫ్ట్ చేశారు, స్కెడ్యూల్ మారింది. సో నేను ఇలా వెతుకుతున్నానని ఆ పాపకి ఎవరు చెప్పారు నాకు తెలీదు, ఇతను కాక ఎవరు చెప్తారు నాకు తెలీదు ఎవరు చెప్పారు. అమ్మాయి సడన్ గా నన్ను ఇన్స్టాగ్రామ్ లో తగులుకుంది, నువ్వు చేయలేవు ఈ పని నేను చేస్తా అంటది. ఈ పిల్ల చేసిందా సార్ 16 బ్రాంచులు నాకు? వీళ్ళు ఆర్టిస్టులు లైఫ్ లో బతకాలనుకునే వాళ్ళు బతకాలి, కానీ ఇళ్లలో కాపురం చేసుకునే ఆడవాళ్ళతో వీళ్ళకేంటి సార్ అసలు దందానే ఏంటిది నాకు అర్థం కాదు. రీతుతో నేను మాట్లాడా, అది వేరే ఎపిసోడ్. సీత వేరే ఎపిసోడ్. సీత అనే అమ్మాయి నన్ను తగులుకుంది, గట్టి తగులుకుంది. అసలు నువ్వు ఎలా లాస్ట్ సీజన్ లో బిగ్ బాస్ కి వచ్చింది, బేబీ సినిమాలో కొంచెం నెగటివ్ క్యారెక్టర్ ఆ అమ్మాయి హీరోయిన్ వెనకాల గట్టి తగులుకుంది నన్ను. నేను ఆ అమ్మాయి అంటే నాకు సెలబ్రిటీని సెట్ చేసిద్ది అంటే, ఈ అమ్మాయి బిజినెస్ సార్ నాకు అర్థం కాదు. ఇప్పుడు సెలబ్రిటీ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళు సెలబ్రిటీని సెట్ చేస్తారు. ఈ అమ్మాయి ఎవరు అసలు? నా బిజినెస్ లో ఈ అమ్మాయికి ఏంటి అసోసియేషన్? ఇతను ఇలా ఫ్లాట్లకు పిలవగానే వీళ్ళందరూ నా బిజినెస్ ఓన్ చేశారు అనుకుంటారా ఏంటి? ఇప్పుడు ఆ అమ్మాయితో నేను ఆ రోజే ఆ అమ్మాయి నన్ను బ్లాక్ చేసింది. మళ్ళీ దరిద్రం ఏంటంటే వాళ్ళే వస్తారు నా ఇంటి ముందుకు, వాళ్ళే డాన్స్లు వేస్తారు, వాళ్ళే రాళ్ళేస్తారు, వాళ్ళే చీ అంటారు, వెళ్ళిపోతారు. అదేదో పెద్ద ప్రోగ్రామ్ లాగా. ఆ అమ్మాయి వచ్చి నాతో గొడవ పెట్టుకుంది. నేను అమ్మాయిని ఏమడిగానంటే, సరే ఓకే నువ్వు నాకు హెల్ప్ చేయాలనుకుంటే గుడ్ ఇంటెన్షన్, వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ ఇట్. అసలు నీకు ఎలా తెలుసు మేము క్రికెటర్ని ఎత్తుతున్నామని అని అడిగితే, నాకు ఎలాగో తెలుసు, మీరు ఎక్కడ ట్రై చేస్తున్నారో అక్కడ పని అవ్వదు, నేను మీకు ఆ పని చేసి పెట్టగలను. అసలు ఎవరు సార్ వీళ్ళంతా? ఎవర్రా మీరంతా అనే స్టైల్లో అయిపోయింది నా బతుకు. అసలు ఎవరు వీళ్ళంతా? ఇప్పుడు అతనితో అసోసియేషన్ ఉంటే అతనితో ఉండాలి,
నన్ను ఎందుకు కదిలిస్తారు? అసలు బిగ్ బాస్ ఆర్టిస్ట్ అమ్మాయి మీకేదో కాదండి, అతనితో ఉన్న పరిచయంతో మీకేదో హెల్ప్ చేసే దూరంలో Helping అడిగిందా, కాదు సార్ లేకపోతే అది. మీరు రితు చౌదరి లాగా ఆమె కూడా అది నాకు ఈ తెలియదు భర్తతో నాకు తెలియదు సార్. అది నేను కామెంట్ చేయలేను, ఎందుకంటే నేనైతే ఆ సీత అనే అమ్మాయిని ఎప్పుడు ఇతనితో అలా చూడలేదు. ఆమె డ్రింకర్ సాయి సినిమాలో యాక్ట్ చేసింది సీత. చేసింది చేసింది ఓకే చేసింది. సో ఇప్పుడు ఆ అమ్మాయి నాకేం చెప్పిందంటే, చాట్లు ఉన్నాయి మావి. ఓకే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను చేయలేను కాబట్టి ఆ అమ్మాయి చేసిద్దంట. ఓకే ఇప్పుడు సార్ నేను మీకు హెల్ప్ చేయాలని వచ్చా, మీరు కార్ కొనుక్కుంటున్నారని నాకు ఎవరో ఎక్స్పర్సన్ చెప్పారు. ఈ కార్ కాదు, ఈ కార్ తీసుకో అని చెప్తే మీకు కూడా తీసుకోబుద్ది అయిద్ది. నేను వచ్చి నువ్వు కార్ సెలెక్ట్ చేయలేవు, నీ వల్ల కాదు, నీకు అంత సీన్ లేదు, అందుకే నేను వచ్చి హెల్ప్ చేస్తున్నానంటే మీకు ఎలా ఉంటుంది? నీ డబ్బా, నీ పెత్తనమా, నీ కష్టమా, నీ ఖర్చా? దేనికి వచ్చి పెత్తనం చేస్తున్నావు అసలు నా ఇన్స్టాగ్రామ్? సీత ఇంట్రెస్ట్ ఏంటండి ఇందులో? ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ నా క్వశ్చన్ అది. అమ్మాయికి ఏంటి అసలు, నా బిజినెస్కి అమ్మాయికి సంబంధం ఏంటి? దేనికి మెసేజెస్ పెట్టింది నాకు అనేది నా క్వశ్చన్. సార్ వీళ్ళందరికీ టైం పాస్ లేదు సార్, మరి ఆఫర్లు లేవో ఏంటో నాకు తెలీదు. ఉంటే చేసుకోవడం మంచిది. పక్కిళ్ళకి రావటమేంటి సార్ అసలు? సినిమాలు చేసేవాళ్ళు షూటింగ్లకు రావాలి, వెళ్ళాలి, ఇళ్ళకి ఎందుకు వస్తారు? ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లకి ఎందుకు వస్తారు? నాకు అర్థం కాదు. అమ్మాయికి ఏం అవసరం సార్ సీతకి నాకు మెసేజ్లు? అసలు ఇనిషియేషన్ ఎందుకు తీసుకోవాలి అమ్మాయి? చాట్ మేము ఇద్దరం ఎప్పుడైనా పరిచయమా? ఏ రోజైనా హాయ్ బాయ్ చెప్పుకున్నామా? టీజర్ లాంచ్ చేసుకున్నాడు ఈ అబ్బాయి, నన్ను నా కొడుకుని అవాయిడ్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ చేసుకున్నారు, సీతాని పిలిచారు, అందరిని పిలిచారు. 2 రోజులో 4 రోజులో ఉంది, మరి అక్కడ ఎక్కడుందో నాకు తెలీదు. ఆ అమ్మాయి అక్కడి వరకు ఉండాలి, అతను పిలుచుకున్నాడు కాబట్టి అతని వరకు ఉండాలి. లేదా ఒకవేళ హీరోకి వైఫ్ అనే పాయింట్ ఉంటే హాయ్ అండి ఎలా ఉన్నారు, లేకపోతే హాయ్ గౌతమి ఎలా ఉన్నావు అని పలకరిస్తారా? లేకపోతే మీకు రాదు, మీరు వెళ్తున్న పర్సన్ చేయలేడు, ఈవ సెలబ్రిటీ మేనేజరా? నా సింగిల్ క్వశ్చన్ ఇందులో. అండ్ రితు విషయంలో నా సింగిల్ క్వశ్చన్ ఏంటంటే, అసలు నా ఫ్లాట్కి రావడానికి అమ్మాయికి రైట్ ఏంటి? రాత్రిపూట అపార్ట్మెంట్కి ఏ అపార్ట్మెంట్కైనా రావచ్చు అని మీరు అంటున్నారు, నా ఫ్లాట్కి వచ్చే హక్కు లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. లీగల్గా ఆ అమ్మాయికి నా ఫ్లాట్కి వచ్చే హక్కు లేదు. అన్నిసార్లు రిపీటెడ్గా హస్బెండ్ నన్ను అబాండన్ చేసినప్పుడు ఆ అమ్మాయి అదే పనిగా ఉద్యమంలాగా అబ్బాయి దగ్గరికి వచ్చి ఫిజికల్గా ఉండాల్సిన అవసరం లేదు. బేసిక్గా మిమ్మల్ని ఇవాళ మిమ్మల్ని స్టూడియోకి రమ్మని అడిగిన కారణం ఏంటంటే, ఒక జనరల్ ఇష్యూ, ఒక సోషల్ ఇష్యూ. చాలామంది అమ్మాయిలు మీలాగా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే ఎవరైనా బయటకు వచ్చి ఓపెన్ అప్ అయ్యి, నాకు ఈ అన్యాయం జరిగింది నా భర్త వల్ల, నా భర్త ఇలా ఎఫ్ఐఆర్లు పెట్టుకుని నన్ను నా జీవితంతో ఆటలాడుకుంటున్నాడు, లేకపోతే నా ప్రాపర్టీస్ అన్ని లాక్కున్నాడని మీలాగా ఎవరైనా చెప్తే, ఆ మహిళకి సొసైటీ నుంచి సపోర్ట్ రాకపోగా తిరిగి ఆ మహిళనే కించపరుస్తారు. నీ క్యారెక్టర్ ఏంటి అని క్వశ్చన్ చేసే పరిస్థితి. బహుశా మీరు ధర్మ మహేష్ మీద అలిగేషన్స్ చేసిన తర్వాత ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. నేనేం చేయలేదు సార్, ఇతనికి ఒక టీం ఉంది, పెయిడ్ ఆర్టిస్టులు. ఓకే, యూట్యూబ్లో కూడా పెయిడ్ ఎవడో చేశాడు, కానీ నన్ను అయితే ఎవరు అప్రోచ్ అవ్వాలా. అండ్ మోర్ ఓవర్ ఏదో డిబేట్లకి లాగాలని ట్రై చేశారు, కానీ అతను బ్లడ్ రిలేషను వస్తే తప్ప నేను ఎవరితో డిబేట్లతో కూర్చోను, నాకు అనవసరం. ఎందుకంటే ఇది నాకు ప్రాబ్లం కాజ్ చేసింది అతను. ఎవరినో వాయిస్గా వాడుకున్నా నాకు కుదరదు, నేను అతనితోనే మాట్లాడతాను. అండ్ నన్నేం కించపరచలేదు. ఇతని ఫ్రెండ్సే ఉంటారు, భీమనేని వంశీ అని ఒకటి ఉంటాడు, వాడి మీద రేప్ ఛార్జ్ షీట్ ఉంది. భీమనేని వంశీ ఓకే, ఏం చేస్తాడు ఆయన? ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఏం చేస్తాడు నాకు తెలియదు. ఇంజనీరింగ్ అయితే డిస్కంటిన్యూ బ్యాచ్ ఇతను. అతను నాకు స్టిల్ మెసేజెస్ పెడుతున్నాడు. నేను ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ వాళ్ళకి మెసేజెస్ పెడుతున్నాడు, ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయొద్దు. అతని యూట్యూబ్ ఛానల్ నేమ్ సిగ్గులేని సమాజం. యూట్యూబ్ ఛానల్ పేరు సిగ్గులేని సమాజం. ఓకే, సిగ్గులేని సమాజం. దాని నుంచి ఇతను నాకెవ్వరు మంచి కామెంట్స్ పెట్టినా, లేకపోతే ఎవరేం మాట్లాడినా వెంటనే ట్రిగ్గర్ అయిపోయి, ఏం లేదు ఇప్పుడు ఇతను 5ో 10ో ఇస్తాడని రేపు, దానికి భజన్ బ్యాచ్ ఇదంతా. ఇలా తప్ప సార్ అసలు తల్లున్నోడు చెల్లున్నోడు ఏ రోజు నన్ను కించపరచలా. సపోర్ట్ ఉంది సొసైటీ 100%. అంటే పర్టికులర్ ఇంకొకటి మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే, సరే సొసైటీలో రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. నాకు అర్థమైనట్టు ఆయనకు అర్థం కావాలని లేదు, ఆయనకు అర్థమైనట్టు ఇంకొక ఆయనకు అర్థం కావాలని లేదు. మీ ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఒక పోరాటం చేస్తున్నారు, అది కూడా మీ భర్త మీద ఇన్నేళ్ళు కాపురం చేసి ఒక బిడ్డను కన్న తర్వాత ఒక ఫైట్ చేస్తున్నారు. ఒక ఆడది బయటకు వచ్చి ఓపెన్ అప్ అయ్యి ఇంత చెప్పే ధైర్యం చాలామంది చేయరు, బాధలు పడుతూ ఉంటారు, ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు.
స్ట్రగుల్ ఫేస్ చేస్తారు తప్ప ఓపెన్ అప్ అయి బయటికి చెప్పరు, ఎందుకంటే సొసైటీ నుంచి సపోర్ట్ రాదు అని. చాలామందిలో ఉన్న ప్రాబ్లం అది. మీకు మీ పేరెంట్స్ నుంచి, మీ తోడబుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళ నుంచి ఉందా సపోర్ట్? ఎందుకు మనకెందుకు ఈ గోలంతానే ఉన్నా వాళ్ళు కూడా వద్దులేని వెనకలు ఆగుతున్నారా? అలా ఏం లేదు సార్, అలా అని ముందుకెళ్ళు అని కూడా ఏం చెప్పట్లేదు. ఇప్పుడు మా సిస్టర్ లేకపోతే నేను ప్రెగ్నెన్సీలో సూసైడ్ చేసేసుకునేదాన్ని. ఓకే, నేను అది రాసి ఇవ్వగలను పేపర్ మీద. ఎందుకంటే అసలు నేను ఈ సూసైడ్కే చాలా యాంటీ పర్సన్ని. నాకు ఆ థాట్స్ ఎవరికైనా వచ్చినా నచ్చవు. అలాంటిది నేను గోత్రూ అయిన వాటికి నాకు రోజు పుల్లింగ్ లెగ్ సిండ్రోమ్ అని నిద్ర పట్టేది కాదు. కాలు ఇలా హారర్ మూవీల్లో ఇలా కాలు లాగితే ఆటోమేటిక్గా కాలు కదిలిద్ది కదా, అలా కాలు ఆటోమేటిక్గా కదిలి లేసి ఉలిక్కిపడి లేసి కూర్చునేదాన్ని నేను. తర్వాత చిల్స్ వచ్చాయి, బాడీ షివర్ అయ్యేది. మా అక్క ఏం చేసేదంటే గట్టిగా నా మీద పడుకోవటమో లేకపోతే గట్టి పట్టుకోవటమో, ఏం కాదు నేనున్నాను. అసలు మా అక్కనే పర్సన్ లేకపోతే 100% గౌతమి లేదు సార్ ఈరోజు. అంటే ఈ హెల్త్ ప్రాబ్లం భర్తతో ఈ గొడవల తర్వాత డిప్రెషన్ నుంచి వచ్చిన ప్రాబ్లమా లేకపోతే బిఫోర్ దట్ ఉందా? 100% యాంగ్జైటీ సార్. యాంగ్జైటీ వల్ల సార్ నేను నార్మల్గానే నాకు ధైర్యం ఎక్కువ. ఇతను అనే వ్యక్తి నా హార్ట్లో ఉన్నాడు కాబట్టి నేను అతని దగ్గర భయపడ్డా. లేకపోతే నేను తప్పులు చేయలేదు, భయపడాల్సిన అవసరం నాకు లేదు. అతను అనేవాడు నన్ను వదిలేస్తాను, నన్ను బ్లాక్ చేసి నన్ను దూరం పెట్టి ఈ అమ్మాయిలతో తిరుగుతా, నువ్వు కూడా అబ్బాయిలతో తిరుగు, ఇలాంటి మాటలు మాట్లాడాడు కాబట్టి నాకు ప్యానిక్ అటాక్స్ అయింది. ప్యానిక్ అటాక్స్ కూడా మామూలుగా అవ్వాల. నా రెయిన్బో ఫైల్ ఉంటుంది సార్, ప్రెగ్నెన్సీ ఫైల్ ఉంటుంది, తీసుకొని చూడండి నాకు పుల్లింగ్ లెగ్ సిండ్రోమ్ ఉందో లేదో. తర్వాత నేను డెలివరీ అయ్యాక నేను ఏ రోజు ఏడవలా. ఒక 2 times ఏడ్చాలండి, అది చెప్పిన అబద్ధం అవుతుంది. నేను నా డెలివరీ తర్వాత నా బిడ్డ ఎంత స్ట్రాంగ్ పర్సన్ అంటే అసలు వాడు పుట్టినప్పుడు ఏడవలా. నేను భయపడ్డా, ఏడవలేదేంటి బిడ్డ హెల్దీయా ఏంటి ఓకేనా. వాడికి ఎంత గుండె ధైర్యం అంటే అసలు దేనికి భయపడ్డు, దేనికి భయం లేదు. వాడిని చూసి నేను చాలా నేర్చుకున్నా లైఫ్లో. ఇప్పుడు బిడ్డకి ఎన్నేళ్ళు ఉంటాయండి? 1.5 year ఉంటుంది సార్. 1.5 year. ఈ 1.5 yearలో ఈ డిస్ప్యూట్ తర్వాత కొడుకుని చూడటానికి ఎప్పుడు ధర్మమహేష్ రాలేదండి? సార్ ప్రయత్నం కూడా చేయలేదు? లేదు సార్, జనవరిలో మేము విడిపోయాం. ఓకే, కంప్లీట్గా విడిపోయాం. విడిపోయాక ఇతను ఫస్ట్ నన్ను కొడుకుని దూరం చేస్తున్నారనే పాయింట్ తెచ్చాడు. తర్వాత ఎప్పుడైతే నేను రియలైజ్ అయ్యాను ఇంకా హీఈస్ నో మోర్ ఇన్ మై లైఫ్ అని, నేను నీట్గా మాట్లాడా అతనితో. ఇంక ఇది అవ్వదు, సరే విడిపోతా, నేను నీకు కావాల్సినట్టే నేను వెళ్ళిపోతాను ఈ లైఫ్లోంచి. నువ్వు బిడ్డను చూడటానికి వచ్చే టైం మాత్రం నీట్గా ఉండు, రోజు వస్తావా అంటే వస్తా అన్నాడు. సరే నువ్వు నీ ఫ్లాట్లోనే ఉండు, మా విల్లా దగ్గరికి రా, వచ్చి రోజు బిడ్డతో కొంతసేపు ఉండు అని చెప్పా. వచ్చాడు, ఒక 3 నెలలో 2 నెలలో రోజు వచ్చాడు. ఆల్మోస్ట్ వచ్చేవాడు. ఆ టైంలో నేను కూడా నవ్వేదాన్ని, పలకరించేదాన్ని, ఎలా ఉన్నావు ఆల్ గుడ్డా అని అడిగేదాన్ని. ఒక స్ట్రేంజర్స్లా మాట్లాడుకునే వాళ్ళం. తర్వాత బిడ్డతో బాగానే ఆడుకునేవాడు. ఒక 15-20 minutes ఆర్ ½ an hour టైం స్పెండ్ చేసేవాడు, వెళ్ళిపోయేవాడు. తర్వాత ఒకరోజు ఏమైంది, ఈ బిజినెస్ మళ్ళీ గ్రో అవుతుంది, మళ్ళీ ఈ అమ్మాయి నేను లేకుండా ఇండిపెండెంట్ అవుతుంది అనే పాయింట్ వచ్చిందో, లేకపోతే వెనక ఆయనకు ఉంటారు ఎక్కించేవాళ్ళు, ఎక్కిచ్చారు నాకు తెలియదు. కానీ వచ్చాడు, నేను చంపుతా అన్నాడు. మళ్ళీ తర్వాత ఫిజికల్గా అబ్యూస్ చేయడానికి ట్రై చేశాడు. ఇంకా ఆ పాయింట్లో నేను షీ టీమ్కి అప్రోచ్ అయ్యా. నేను జనవరిలో మూవ్ అయిన తర్వాత నుంచి మహేష్ మీద నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి 7 నెలలో 8 నెలలో పట్టింది. ఆ టైంలో నేను వెళ్ళలేక కాదు, నాకు యాక్సెస్ లేక కాదు, కేవలం అతను మారుతాడు, ఒకవేళ డివోర్స్ ఇచ్చినా నీట్గా ఇస్తాడు. జనవరిలో బాగానే తెగదెంపులు చేసుకున్నాం సార్ మేము కూర్చొని. అతనికి చెందేది అతనికి, నాకు చెందేది నాకు, యాలిమోని ఇవేం కాదు. వాస్తవంగా మేము పెట్టుకున్న వాటికి ఎవరికి ఎంత చెల్లుద్ది. మేమిద్దరం కలిసి స్టార్ట్ చేసుకున్న లైఫ్ కదా, మేమిద్దరం బిజినెస్లో కూడా రిలేటెడ్. ఎంత చెల్లిద్ది అనేది నీతిమంతుడిలాగా నీట్గా మాట్లాడాడు, డిసైడ్ చేశాడు, వెళ్ళిపోయాడు. తర్వాత బ్యాక్ ఎండ్ ఇతన్ని చెడగొట్టారు. నువ్వెందుకు ఇవ్వాలి, ఇవ్వకపోతే ఏం చేసిద్ది, మనకు ఆ మినిస్టర్ తెలుసు, మనకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఒక ఆడది ఏం చేసిద్ది అనే పాయింట్లోనే నన్ను ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఇప్పటికీ చేస్తున్నాడు. ఫైనాన్షియల్ ఎక్స్ప్లాయిటేషన్. ఇప్పుడు మా డాడీ మరి వెనక సపోర్ట్ లేకుండా నేను సర్వైవ్ అవ్వలేను. ఇంజనీరింగ్లో ఎలా అయితే ఇబ్బందులు పడ్డానో, నేను డబ్బులు లేక ఇప్పుడు నాకు అదే పరిస్థితి. అతని అకౌంట్లో మినిమం 50 లక్షల బ్యాలెన్స్ ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఇప్పుడు మీరు హోటల్స్ని బాగా ఎక్స్పోజ్ చేశారు కదా, అంటే మీరు నడుపుతున్నారు కదా, మీరు కిస్మత్ సంథింగ్ జైలు మండి అని కాన్సెప్ట్తో పెట్టారు. జైలు గదులు
పోలీస్ స్టేషన్ లోపల లాకప్లు ఎట్లా ఉంటాయి, జైలు లోపల గదులు ఎట్లా ఉంటాయి, కటకటాలు పెట్టి దాని లోపల మండీ సిస్టమ్ పెట్టి ఒక బిజినెస్ లైన్ని